सर सर ऐसे करो सर ऐसे करो सर ऐसे करो सर सर మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కోపం, వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు. కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దూషించినప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి దానిని తన సానుభూతి కోసం తన ఇంటి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఆ రోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటిది. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో భాగంగా ఆ రోజు ఆ విధంగా ప్రచారం చేసి సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ అందులో భాగంగా ఈరోజు జోగి రమేష్ను కూడా సంబంధం లేనటువంటి కేసులో ఈరోజు ముద్దాయం చేసి జైలుకి తరలించడం జరిగింది. చంద్రబాబు ఏ వ్యక్తికైతే తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో బీఫామ్ ఇచ్చాడో ఆ వ్యక్తి ముద్దాయని తేలిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు గుట్టు రట్టవుతుంది కాబట్టి వాళ్ళని ఇతర దేశాల్లో దాచేసి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏమీ లేకుండా నోటి మాటలతో ఒక వీడియో విడుదల చేసి ఆ వీడియో ఆధారంగా ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఆ రోజు నుంచి చెప్పాడు పాపం రమేష్. ఏమని చెప్పాడంటే, నాకు సంబంధం లేదు, దానికి నేను దేనికైనా సిద్ధం, మీరు వచ్చి ప్రమాణం చేస్తారా, నన్ను ప్రమాణం చేయమంటారా అంటే చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా చెల్లించినటువంటి పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో మీరు ఊరకున్నా నా మీద మీరు మోపినటువంటి అభాండానికి నేను ప్రమాణం చేస్తానని చెప్పి దుర్గామాత దగ్గర ప్రమాణం చేయడం జరిగింది, కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్ళి. దాని తర్వాత ఈ ప్రభుత్వం సీటు ఏర్పాటు చేసి ఎవరికైతే కక్ష తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నిందితులుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాని మీద కూడా హైకోర్టుకు వెళ్ళి సిబిఐ చేత విచారణ చేయించండి, వాస్తవాలు నిగ్గు బయట తెలుసండి అని చెప్పారు. ఈరోజు ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, మేము ఏ టెస్ట్కైనా సరే లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మీరు ఎటువంటి పరీక్షలు చేసినా మాకు ఇబ్బంది లేదు, మా మీద ఈ నింద మోపకండి అంటే ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి ఏదో ఒక విధంగా రమేష్ అనేటువంటి వ్యక్తిని మీరు అరెస్ట్ చేయాలనేటువంటిది మీ లక్ష్యం కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా అరెస్ట్ చేయాలనేటువంటి దానికి ఒక స్క్రిప్ట్ తయారు చేసి జనార్దన్ రావుని మీ అధీనంలో ఉంచుకొని ఆయనకు రాచమర్యాదలు చేసి ఆయన నేరుగా ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తీసుకెళ్ళి మీ స్వాధీనంలో పెట్టుకుని మీరు ఆయనకు ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఇస్తే దాన్ని చదివితే దాన్ని వీడియో రికార్డ్ చేసి ఈరోజు విడుదల చేసి ప్రజలందరిలో కూడా జోగి రమేష్ అనేటువంటి వాడు ముద్దాయి అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ కంటే ఈ మురికి, ఈ మకిలి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి అంటుకున్నది. మొలకల చెరువులో జరిగినటువంటి సంఘటనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అని చెప్పనని ఈరోజు ప్రజలందరూ ఈ సమాజం అంతా కూడా గుర్తించింది. కాబట్టి దాని నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించాలనేటువంటిది ఇది ఒక మొదటి ప్లాను. రెండవది మీకున్నటువంటి కక్ష సాధింపులో జోగి రమేష్ని చేర్చాలనేటువంటిది రెండవది. ఆ విధంగా ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అన్యాయం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉంది అంటే అన్యాయంగా అక్రమమైనటువంటి కేసులో జోగి రమేష్ని ఇరికించారనేటువంటి బాధ ఉంది. ఈరోజు మేము నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలిసాం. ధైర్యంగా ఉన్నాడు, ఏమీ
జోగి రమేష్ చెక్కు చెదరలేదు. కాబట్టి ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా శారీరకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అక్కడ నుంచి ఇబ్బందులు పెడుతూ ఒక డొక్కు జీబులో తీసుకొచ్చి ఈరోజు అంటే ఒక పైశాచికమైనటువంటి ఆనందం పొందాలనేటువంటి ఆలోచన తప్ప ఈరోజు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం ఏదో ఉగ్రవాది వచ్చినట్టుగా మేమందరం ఏదో ఆయన్ని పాపం బలవంతంగా ఏదన్నా హెలికాప్టర్లు ఎక్కించుకొని ఎగరేసుకొని పోతాం అన్నట్టుగా జిల్లాలో ఈ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి సిఐలు ఎస్ఐలు పోలీసులు అందరూ లాఠీలు పట్టుకొని తీసుకొచ్చి నిలబడ్డం ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మీరు చేసేది ఏమైనా సరే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏదో దడ పుట్టించాలా, వాళ్ళని భయపెట్టాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు లాగా ఒక పిరికి వాడి చేతిలో ఒక పిరికి నాయకుడి చేతిలో పనిచేసేటువంటి పార్టీ కాదు. అధికారం ఉంటేనే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి, లోకేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి. అధికారం లేకపోతే కేర్ ఆఫ్ హైదరాబాద్, ఈసారి కేర్ ఆఫ్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్సా, కేర్ ఆఫ్ ఆస్ట్రేలియానా, కేర్ ఆఫ్ సింగపూర్ అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి మీరు ఈరోజు రమేష్ లాంటి వ్యక్తిని ఈరోజు పాపం అందరూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఎవరిని అడగండి, నేను అడుగుతున్నా సిడ్నీ పోలీసుల్ని, మీ అంతరాత్మను మీరు అడగండి. మీ అంతరాత్మను మీరు అడిగితే అతను దోషాన్ని నిర్దోషాన్ని అనేటువంటి తెలియటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు అరెస్ట్ చేయడం అన్యాయం. ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఈరోజు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తున్నారో జోగి రమేష్ తమ్ముడిని రాముని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా వాళ్ళ వెంట ఉంటాం. ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా నాయకులు మనోధైర్యంతో ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధంగా